ధ్యాన స్థితి. నీ ధ్యానం ఎప్పటికీ ముగియకూడదు అని దాజీ అన్నారు. ఆయన మాటలు చాలాసేపు నిశ్శబ్దాన్ని కలిగించాయి. అలాగని ధ్యానంలో నుండి నువ్వు ఇక ఎన్నడూ పైకి లేవకూడదు అని కాదు అర్థం. రోజంతా నువ్వు ధ్యానంలో కూర్చొని ఉండలేవు. కానీ నీ రోజువారీ పనులన్నీ చేసుకుంటూనే రోజంతా నువ్వు ధ్యాన స్థితిలో ఉండగలవు. నీ జీవితమే ఒక ధ్యానం అయిపోయింది. ఇది ముందుకు సాగే ఎంతో శక్తివంతమైన ప్రక్రియ. ఇది కళ్ళు తెరిచి చేసే ధ్యానం. నువ్వు ధ్యానంలో కూర్చోలేదు, అయినప్పటికీ నువ్వు ధ్యానం చేస్తున్నావు. భారతదేశంలో మనకు బ్రహ్మము అనే ఒక భావన ఉంది. సాంప్రదాయపరంగా బ్రహ్మము అంటే భగవంతునితో సమానం. అదే అంతిమ సత్యతత్వంగా, పరమాత్మగా భావిస్తారు. లేదా మీకు నచ్చిన పేరుతో పిలవవచ్చు. అయినప్పటికీ మనం ఆ పదం ఎక్కడి నుండి వచ్చింది అనే శబ్దమూలాలను పరిశీలిస్తే మనకు పూర్తిగా భిన్నమైన కథనం బయటపడుతుంది. బ్రహ్మాన్ అనేది బృహ అంటే విస్తరణ, మన్ అంటే ధ్యానం అనే రెండు సంస్కృత మూలాల కలయిక వల్ల ఏర్పడింది. అందుకని బ్రహ్మము అంటే విస్తరించి ధ్యానించేది అని అర్థం. ఒక్క క్షణం మనం ఒక అడుగు వెనక్కి వెళ్దాము. చైతన్యాన్ని ఒక పెద్ద వృత్తంలా నేను ఎలా వివరించానో గుర్తుందా? ఉంది అన్నాను. వృత్త కేంద్రం మనలోని హృదయాంతరాలాన్ని సూచిస్తుంది. దాని పరిధి మన బాహ్య దృష్టిని సూచిస్తుంది. చైతన్యం మధ్యలో ఉన్న కేంద్రం వైపుకు, వెలుపల ఉండే పరిధి వైపుకు రెండు వైపులా విస్తరించే సమయం వస్తుంది. నిజమైన అర్థంలో బ్రహ్మము అంటే అదే. అది విస్తరణ, కానీ అది ఆలోచన కూడా. ఎందుకంటే ఆలోచిస్తూ ఉండే మనస్సు కూడా చైతన్యంలోనే ఉంటుంది అని దాజీ చెప్పారు. అయితే చాలామంది నిజంగా బ్రహ్మము అంటే ఏమిటో తెలియకుండా దాన్ని మరేదో అనుకుంటూ ఉన్నారన్నమాట అన్నాను. అవును, అవగాహనకు అతీతమైన దానిని అర్థం చేసుకునేందుకు మన మానవ అవగాహనను వినియోగించాము. నీకు తెలుసా, దేవుళ్ళు మానవుల సృష్టే అని ప్రకటించినందుకు సోక్రటీస్ను చంపారు. చంపడానికి అది ఒక కారణం. దేవుళ్ళ చిత్రాలలో మానవ లక్షణాలు ఉన్నట్లు అతడు గమనించాడు. అందుకే దేవుళ్ళను మానవులు సృష్టించినట్లుగా తీర్మానించాడు. గ్రీకు దేశంలో అలా జరిగితే భారతదేశంలో కూడా అదే జరిగింది. నిజానికి అది ఇంకా జరుగుతూనే ఉంది. అది కేవలం ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రతి దానికి చివరికి భగవంతునికి కూడా మానవ లక్షణాలను ఆపాదించడం మానవ స్వభావం యొక్క ప్రత్యేక లక్షణం. వ్యక్తిని గురించి చెప్పడానికి ఆత్మ అనే సంస్కృత పదాన్ని ప్రయోగిస్తారు. నిజంగా ఆత్మ అంటే తిరుగుతూ ఆలోచిస్తూ ఉండేది అని అర్థం. దీనిని బట్టి వ్యక్తి యొక్క నిర్వచనం భగవంతుని గురించి ప్రాచీనులు చెప్పిన నిర్వచనానికి చాలా దగ్గరగా ఉందని మీరు గమనించగలరు. కాకపోతే ఒకటి విస్తరిస్తుంది, మరొకటి కేవలం చలిస్తూ ఉంటుంది. తేడా అదొక్కటే అని దాజీ తెలిపారు. అవి రెండూ ఒకేలా ఎందుకున్నాయి? దీనికి కారణం భగవంతుడు మనలా ఉండాలి, కానీ గొప్పవాడై ఉండాలి అని అందరూ భావించారు కాబట్టి. వ్యక్తి అటూ ఇటూ కదులుతూ ఉండేవాడు. అయితే భగవంతుడు గొప్పవాడు కాబట్టి విస్తరించాలి. ఎందుకంటే కేవలం చలనం కంటే విస్తరణ గొప్పది కాబట్టి. అందుకే వారు ఆ పరమాత్మను తీసుకుని వారి మానవ అవగాహనకు అనుగుణంగా దానికి బ్రహ్మము అని పేరు పెట్టారు. వాస్తవానికి బ్రహ్మము ఆ పరతత్వం కాదు, అది చైతన్యం ధ్యానించి విస్తరించే స్థితి. పరమాత్మ దీనికి చాలా అతీతంగా ఉంటుంది. ఆ పరమాత్మ మార్పు లేనిది కాబట్టి అది విస్తరించజాలదు, సంకోచం చెందలేదు లేదా ధ్యానించలేదు. అందుకని ధ్యాన స్థితిలో మన చైతన్యం బ్రహ్మము లక్షణాలను ప్రదర్శిస్తుంది, కానీ అది ఆ అంతిమ పరతత్వ స్థితి కాదు అన్నాను. నిజమే, మనం బ్రహ్మమునకు అతీతంగా వెళ్ళాలి. దానికి కూడా పరబ్రహ్మము అనే ఒక పేరు ఉంది. అంటే
బ్రహ్మంనకు అతీతమైనది అని అర్థం. ఆ పరబ్రహ్మ స్థితి కూడా మన యాత్రలో మరో మజిలీయే. అదే అంతం కాదు. ధ్యాన స్థితి వికాసం చెందుతూ ఉంటుంది. ఆ అంతిమ స్థితిలో కరిగిపోయే వరకు అది అంతకంతకు సున్నితంగా, సూక్ష్మంగా మారుతుంది. కానీ దానిని మనం మొట్టమొదటి స్థానంలో సృష్టించనంత వరకు అది వికాసం చెందలేదు. దాజీ ఆలోచిస్తూ కాసేపు ఆగారు. ధ్యాన ప్రభావం శాశ్వతం అయ్యేంత వరకు నిజంగా ఎవ్వరూ ధ్యానంతో సంతృప్తి చెందరని నేను అనుకుంటాను. మీ దైనందిన అనుభవాన్ని అది మార్చనప్పుడు లోతుగా ధ్యానం చేయడం వలన ఉపయోగమేమిటి? లేదంటే ధ్యానం బావిలో నుండి చిల్లు ఉన్న బకెట్తో నీరు తోడడం లాంటిది. మీరు దానిని నిలుపుకుని మీ జీవితంలోనికి తీసుకువెళ్ళలేరు. ధ్యాన ప్రభావాలను మనం ఇంకా ముందుకు ఎలా తీసుకువెళ్ళగలము అని అడిగాను. ముందుగా మనం ధ్యానం చేయాలి. ధ్యాన స్థితికి ధ్యానం తల్లి. తల్లి లేకుండా పిల్ల ఉండదు. ధ్యానం చేయకుండా ధ్యాన స్థితి ఉండదు. పదే పదే ధ్యానం చేయడం ద్వారా మనం ధ్యానంలో శాశ్వత తత్వాన్ని సాధించగలము. ప్రతిరోజు ధ్యానంతో క్రమం తప్పకుండా మీరు ధ్యాన స్థితిని పెంచుకుంటారు. ఇటుక మీద ఇటుకను పేర్చినట్లుగా ధ్యానం మీద ధ్యానం చేయడం ద్వారా మీరు ఆ ధ్యాన స్థితిని ఏర్పరచుకుంటారు. మీరు తరచుగా ధ్యానం చేయకపోతే ఆ స్థితి క్షీణించడం మొదలు పెడుతుంది అని దాజీ చెప్పారు. అప్పుడు ఆ స్థితిని మరలా సృష్టించుకోవలసి ఉంటుంది అన్నాను. అవును, అది ప్రతిరోజు నీరు, సూర్యరశ్మి అవసరమైన మొక్క లాంటిది. దానిని పట్టించుకొనకపోతే దానిని తిరిగి మీరే బ్రతికించవలసి ఉంటుంది. లేకుంటే అది ఎలా ఎదుగుతుంది? కానీ ధ్యానం చేసినంత మాత్రాన సరిపోదు. మీరు మేల్కొని ఉన్న సమయంలో కూడా మీరు ఆ ధ్యాన చైతన్యాన్ని తీసుకురావాలి. ధ్యానం తర్వాత మొదటి కొద్ది నిమిషాల్లో మనం ఎలా ప్రవర్తిస్తామనే దాని మీద అది ఆధారపడి ఉంటుంది. తాజా ధ్యాన స్థితి తడి సిమెంటు లాంటిది. దానిని మీరు రోజువారీ పనికి ఉపయోగించే ముందు గట్టిపడటానికి దానికి కొంత సమయం కావాలి. ధ్యానం ముగిసిన తక్షణమే మీరు కుర్చీలో నుండి తటాలున లేస్తే ఆ చైతన్యపు ధ్యాన స్థితి చెల్లాచెదురు అవుతుంది. అలా చేయడం దానిని బయటకు విసిరేయడం లాంటిది. జీతపు చెక్కు కోసం కష్టపడి పనిచేసి తీరా చేతికి వచ్చిన తర్వాత దానిని చెత్తబుట్టలో పడేయడం లాంటిది. మీరు ధ్యానం చేసిన వెంటనే దాని వలన కలిగిన ప్రయోజనాన్ని పోగొట్టుకుంటే అసలు మీరు ధ్యానం చేయడం ఎందుకు అని దాజీ ప్రశ్నించారు. అయితే మీరు ఏం చేయమని చెబుతారు అని అడిగాను. ధ్యానం తర్వాత చాలా నెమ్మదిగా కళ్ళు తెరవండి. అప్పుడు మరికొన్ని నిమిషాల సేపు ధ్యానంలో ఉండండి. కాకపోతే సగం కళ్ళు తెరిచి ఉండండి. ఇది చాలా ముఖ్యం. ఆ కొన్ని నిమిషాలలో ఈరోజు నేను ఏమి చేయాలి అని మాత్రం ఆలోచించకండి. మీ ఫోనులో వచ్చిన మెసేజెస్ చూడకండి. మీరు ఇంకా ధ్యానం చేస్తూనే ఉన్నారు. కాకపోతే కొద్దిగా కళ్ళు తెరిచి మీరు పూర్తిగా మీ చుట్టూ ఉన్న పరిసరాల మధ్యనే ఉన్నట్లు అనిపించేంత వరకు కొన్ని నిమిషాల సేపు ఇలాగే ఉండండి. అప్పుడు కూడా ముందుగా నెమ్మదిగా కదలండి. నిశ్చలంగా ధ్యానం చేస్తున్నట్లే ఉండండి. బిగ్గరగా మాట్లాడకండి. లోతైన సముద్రంలో ఈత కొట్టేవానిలా ఉండాలి. సముద్రపు లోతుల నుండి నెమ్మదిగా పైకి వస్తున్నట్లు ఉండాలి. ఏమాత్రం తొందరపడకూడదు. చివరికి ధ్యానం తరువాత వెంటనే నీరు కూడా త్రాగకూడదు అని దాజీ తెలిపారు. ఎందుకని అడిగాను. ఎప్పుడైనా ఎవరైనా దుఃఖంలో ఉన్నప్పుడు వారిని శాంతింపజేసేందుకు ఓ గ్లాసుడు నీళ్లు త్రాగిస్తే చాలు, కుదుట పడటానికి అది వారికి సహాయపడుతుంది. దీనిని బట్టి వారి అంతర్గత స్థితిని నీరు మార్చగలదు అని మనకు తెలుస్తుంది. ఎవరైనా దుఃఖంలో ఉన్నప్పుడు అలా నీరు త్రాగడం మంచిదే. కానీ ధ్యానం తర్వాత ధ్యానంలో మనకు కలిగిన స్థితిని మనం భద్రంగా నిలుపుకోవాలనుకుంటాము. దాన్ని మార్చాలని మనం కోరుకోము. అందుకనే మనం ధ్యానం తరువాత కొన్ని నిమిషాల వరకు నీరు త్రాగం.
ఇదే విధంగా మనం తిరుగుతున్న ఫ్యాను క్రింద కూర్చుని ధ్యానం చేస్తే దానిని కాసేపు అలాగే తిరగనివ్వాలి. ఫ్యాను కింద కూర్చుని మనం మనం వెంటనే దాన్ని స్విచ్ ఆఫ్ చేయకూడదు. అది ధ్యానం చేస్తున్న సమయంలో తిరగకుండా ఉంటే దానిని అలాగే ఉండనివ్వాలి. ఆ ధ్యాన స్థితి మనలో భద్రంగా నిలిచి ఉండేంతవరకు ఆ స్థితిని చెదరగొట్టే ఏ పని మనం చేయకూడదు. ధ్యానం తర్వాత గడిచే కొన్ని నిమిషాలు చాలా కీలకమైనవి. అవి ఆ రోజు ఎలా గడుస్తుందో నిర్ణయిస్తాయి. దానిని అంత ముఖ్యమైనదిగా చేసే ఈ కొద్ది నిమిషాలలో ఏమి జరుగుతుంది అని అడిగాను. సాధారణ జాగృత స్థితిలో నీ ధ్యాన చైతన్యం లీనమవుతుంది. కళ్ళు తెరిచి కేవలం కొన్ని నిమిషాల సేపు ధ్యానం చేయడం ద్వారా మీరు మీ మేల్కొన్న స్థితికి సర్దుకుంటూ ఉన్నప్పుడు మీ చైతన్యం ఇంకా ధ్యాన స్థితిలోనే ఉంటుంది. కొంత సమయం తర్వాత ఈ రెండు స్థితులు కలిసి ఉంటాయి. మీరు లోపల లీనమై ఉంటారు. మీరు మీ చుట్టూ ఉన్న పరిసరాల పట్ల అప్రమత్తంగా ఉంటారు. ధ్యాన చర్యను ధ్యాన స్థితిలోకి మార్చడంలో ఇది ఒక అంశం. మనం ధ్యానం చేసినప్పుడు కొత్త అంతర్గత స్థితులను మనం పొందుతాము. ఒక స్థితిని పొందడం అంటే ఒక ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు చూపే ఒప్పందం మీద సంతకం చేయడం లాంటిది. నువ్వు దానిలో నివసించవచ్చు. దాని అర్థం ఆ ఇల్లు నీ స్వంతం అని కాదు. అది నీ స్వంతం కానప్పుడు నువ్వు దానిలో శాశ్వతంగా ఉండగలవా? పరిస్థితులను మనవిగా చేసుకునేందుకు మనం ఒక మార్గాన్ని కనుగొనాలి. లేదంటే అది గుప్పటి నిండా నీటిని తీసుకోవడానికి ప్రయత్నించడం లాంటిది. అది మీ చేతివేళ్ల మధ్య నుండి జారిపోయి మాయమవుతుంది. ఒక స్థితి మీద ఆధిపత్యాన్ని సాధించడానికి ఉత్తమమైన మార్గం ఏమిటి అని అడిగాను. మొదటిది, మన స్థితిని మనం తెలుసుకోవాలి. దేన్నో ఒకదాన్ని మనం గ్రహించాము అనేది తెలుసుకోవాలి. ఈ అవగాహనను పెంపొందించుకునేందుకు ఉత్తమమైన సమయం ధ్యానం పూర్తి అయిన వెనువెంటనే. ధ్యానం ముగిసిన తర్వాత నిన్ను నువ్వు పరిశీలించుకో. సునిశితంగా నిన్ను నువ్వు గమనించుకో. నీకు ఎలా అనిపించింది? మన స్థితి వివిధ మార్గాలలో వ్యక్తం అవుతుంది. డైరీ రాయడం ఎంతో ఉపయోగకరం. ఎందుకంటే మీరు మీ స్థితిని గురించి డైరీలో రాయవలసి వచ్చినప్పుడు సహజంగానే మీరు దాని పట్ల శ్రద్ధ చూపుతారు. మీకు శ్రద్ధ ఉన్నప్పుడు మీ అవగాహన సూక్ష్మంగా మారి మీలో సున్నితత్వం పెరుగుతుంది. మొదట్లో ఏం రాయాలో తెలియడం లేదని చాలామంది అంటారు. ప్రారంభంలో మీరు కేవలం ఒకే వాక్యాన్ని లేదా కనీసం ఒకే పదాన్ని వ్రాయడంతో ప్రారంభించండి. కానీ కొన్ని వారాల తర్వాత మీరు పేరాల కొద్దీ రాయవచ్చు. త్వరలోనే వివరంగా ఎన్నో పేజీలు నింపుతారు. మన స్థితిని గురించి ఎంత ఎక్కువ అవగాహన ఉంటే అంత ఎక్కువగా మనం దాని లోతును, దాని తీవ్రతను అనుభూతి చెందుతాము. ఒక కొత్త స్థితి ఒక విత్తనం లాంటిది. అది చాలా సూక్ష్మంగా ప్రారంభమై క్రమక్రమంగా విప్పారుతుంది. అది లోపల నుండి విస్తరించి రమణీయంగా పెరుగుతుంది. దానితో పాటు మన శరీరమంతా ప్రకంపిస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ స్థితి తగినంతగా అభివృద్ధి చెందినప్పుడు అది శిఖరాగ్రాన్ని చేరుకుంటుంది. అప్పుడు అది ఒక కొత్త మలుపు తీసుకుంటుంది. ఇప్పుడు మనం దానిని లోనికి గ్రహించడం ప్రారంభిస్తాము. ఇక మనం దానిని జీర్ణించుకుంటాము. అది మనలో ఒక భాగంగా మారడం ప్రారంభిస్తుంది. అది మనలో భాగం అవుతున్న కొద్దీ మన ఆలోచనలు, అనుభూతులు, చేస్తున్న పనులు వాటి నిర్దిష్టమైన లక్షణాలను వ్యక్తపరచడం ప్రారంభిస్తాయి. ఈ ప్రక్రియను గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మనం ఈ స్థితిని ఎంత ఎక్కువగా మనలో జీర్ణించుకుంటే దాని తీవ్రత అంతగా తగ్గిపోతుంది. దాని అనుభూతి అంతకంతకు క్షీణించనారంభిస్తుంది. చివరికి మనం దానిని పూర్తిగా అనుభూతి చెందడం మానేస్తాము. అప్పుడు దానిని మనం చేజార్చుకున్నట్లు అనుకోవచ్చు. కానీ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే అది పోలేదని, దానిని అనుభూతి చెందడానికి బదులుగా మీరే దానిలా తయారవుతున్నారని మీకు తెలుస్తుంది. ఉదాహరణకు,
మీరు భోజనం చేస్తున్నప్పుడు ఏమి జరుగుతూ ఉందో గమనించండి. ప్రారంభంలో మీ జీర్ణాశయంలో ఆ ఆహారపు ఉనికిని అనుభూతి చెందుతారు. కానీ ఆ ఆహారం జీర్ణమైనప్పుడు అది మీ శరీరంలో ఉన్న అనుభూతి ఎంతమాత్రమూ మీకు కలగదు. అది మీలో ఒక భాగం అయిపోతుంది. అదేవిధంగా ఏదైనా స్థితిని మీరు అనుభూతి చెందితే అది ఇంకా మీలో ఒక భాగం కాలేదని నిర్ధారిస్తుంది. అది ఇంకా పరాయిదే, అది ఇంకా కొత్తదే. అది నిజంగా మీలో ఒక భాగం అయినప్పుడు మీరు దానిని ఎంతమాత్రమూ అనుభూతి చెందలేరు. బాబూజీ చెబుతూ ఉండినట్లుగా, కన్ను తనని తాను చూడలేదు, అది అదే అయి ఉంది అని అన్నాను. ముమ్మాటికి ఆ పరిస్థితిలో ఆ స్థితి నిజంగా భద్రంగా ఉంటుంది. అది మీ స్వంతం అయ్యింది. మీ హృదయం మరో కొత్త దాని కోసం తప్పించడం ప్రారంభించేంత వరకు అంతగా అనుభూతి కలగని ఈ స్థితిలోనే మీరు ఉంటారు. మిమ్మల్ని తర్వాత స్థితికి చేర్చేది ఈ తపనే. ఈ ప్రక్రియ అంతా మళ్ళీ మొదటి నుండి ప్రారంభమవుతుంది అన్నాను. అవును, ఈ ప్రక్రియ మొత్తాన్ని సజీవంగా చేయడం, దానిని జీర్ణించుకోవడం, ఆ స్థితిని భద్రంగా పరీక్షించుకోవడము మన నైజం అవ్వాలి. ఎంతైనా ఈ యాత్రలో మనం ఇంకా ఎన్నో స్థితులను దాటుకుంటూ వెళ్ళవలసి ఉంది. మనం ముందుకు వెళుతూ ఉన్న కొద్దీ గత స్థితి కంటే ప్రస్తుత స్థితి మరింత సునిశ్చితమైనది, సూక్ష్మమైనదిగా మనం గుర్తిస్తాము. మన అవగాహన అంతకంతకు నిరంతరంగా సునిశ్చితము, సూక్ష్మము అవ్వకుంటే ఈ అత్యంత మెరుగైన స్థితులు మన నుండి పూర్తిగా తప్పించుకుంటాయి. అప్పుడు మనం వాటిని గ్రహించలేము. ఇక వాటిని మనలో జీర్ణించుకోవడం లేదా వాటితో మమేకం అవ్వడం ద్వారా వాటిని పదిలపరచడాన్ని గురించి ఇంకేమని చెప్పాలి? మన అవగాహనను మరింత సూక్ష్మంగా ఎలా మార్చుకోవాలి అని అడిగాను. ఇది కొత్తగా ఒక భాషను నేర్చుకోవడం లాంటిది. క్రమక్రమంగా దానిని మనం నేర్చుకుంటాము. కానీ మనల్ని మనం గమనిస్తూ వచ్చే ప్రతి స్థితి మీద శ్రద్ధ వహించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. దానిని మనం ఎలా చేయాలో నేను ఇంతకు ముందే వివరించాను. కానీ ఈ అలవాటును వీలైనంత త్వరగా ప్రారంభించాలి. ఎందుకంటే ఉన్నత దశలలో ఈ స్థితులు ఎంత సూక్ష్మంగా ఉంటాయంటే వాటిని గ్రహించడం దాదాపు అసాధ్యమవుతుంది. వాటిని మనం గ్రహించలేనప్పుడు అవి గిడసబారిపోతాయి. మనం ముందుకు కదలలేము. అయినప్పటికీ మీ యాత్రలో అంతర్గత ఇంద్రియాలు క్రమక్రమంగా మారినప్పుడు ఆ అత్యంత మెరుగైన స్థితులలో మీరు పని చేయగలరు. మీరు వాటి ద్వారా మరింత మెరుగైన స్థితులకు చేరుకుని చివరికి అన్నిటికంటే అత్యంత సూక్ష్మమైన స్థితి లేని స్థితికి చేరుకుంటారు. తరచుగా జీవన పోరాటంలో చిక్కుకుని మన దృష్టి చెల్లాచెదురు అవుతుంది. ఆ సమయాల్లో ధ్యానంలో మనం పొందిన స్థితిని మనం పోగొట్టుకున్నామా అనిపిస్తుంది. రెండవసారి ధ్యానం చేయకుండా దానిని తిరిగి పొందగలమా అని నేను ప్రశ్నించాను. రెండవసారి కూడా ధ్యానం చేయాల్సిన అవసరం నీకు లేదు. ఒక్క క్షణం ఆగి కళ్ళు మూసుకుని నిన్ను నువ్వు హృదయంతో మరలా అనుసంధానం చేసుకోవాలి. అప్పుడు అప్రయత్నంగా నీ స్థితిని నువ్వు పొందగలవు. లేదా ఆ స్థితి ఎలా అనిపించిందో గుర్తు తెచ్చుకుని దానిని నువ్వు ఉద్దేశపూర్వకంగా మరలా పొందవచ్చు. గుర్తు తెచ్చుకోవడం ద్వారా ఆ స్థితిని మరలా సృష్టిస్తాము. ఉదయం లోతైన ధ్యాన స్థితిలో ప్రవేశించేందుకు పూర్తిగా 1 గంట సేపు పట్టి ఉండవచ్చు. కానీ ఇప్పుడు కేవలం కొన్ని సెకన్లలోనే సమాధి స్థితి అంచున మీరు ఉండటాన్ని గమనించవచ్చు. చేరుకోవడానికి 1 గంట సేపు పట్టిన ఒకానొక స్థితిని కేవలం కొన్ని నిమిషాలలోనే మరలా ఎలా సృష్టించుకోగలము అని అడిగాను. ఉదయం ధ్యానంతో నీవు ఇప్పటికే ఒక మార్గాన్ని ఏర్పరచుకున్నావు. ఆ మార్గం అలాగే ఉంది. ఇప్పుడు నువ్వు చేయవలసింది కేవలం ఆ మార్గాన్ని అనుసరించడమే. నువ్వు నీ హృదయాన్ని సంప్రదించు, అది వస్తుంది. నువ్వు ఎంత ఎక్కువగా ధ్యానం చేస్తే అది అంత సులభతరం అవుతుంది అని దాజీ చెప్పారు. ధ్యానం చేసుకోగలిగే విధంగా శబ్దాలు, ధ్యాన భంగాలు కలగని చోట ముఖ్యంగా
ప్రతిరోజు ఒకే సమయంలో ఒకే చోట సుఖంగా సౌకర్యంగా కూర్చోండి. నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. మీ హృదయంలో దివ్య తేజస్సు ఉందని, అది లోపలి నుండి మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉందని ఊహించుకుంటూ మీ దృష్టిని మీ హృదయం మీద కేంద్రీకరించండి. అదే అవగాహనలో రిలాక్స్ అవ్వండి. మీరు అవగాహనకు అతీతంగా ఇంకా లోతైన స్థితిలో కూడా రిలాక్స్ అవ్వవచ్చు. ధ్యానం ముగిసిందని మీకు అనిపించేంత వరకు ధ్యానంలోనే ఉండండి. ధ్యానం ముగిసిన తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరవండి. కొద్దిగా తెరిచిన కళ్ళతో మరికొన్ని నిమిషాల సేపు ధ్యానంలోనే ఉండండి. నిశ్చలంగా ఉంటూ మీకు ఏమని అనిపిస్తూ ఉందో గమనించండి. మీరు గమనించిన వాటిని మీ డైరీలో రాసుకోండి. లేవడానికి సిద్ధంగా ఉన్నట్లు మీకు అనిపించినప్పుడు లేచి మీ పనులు చేసుకోండి.